భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తున్నారు చంద్రబాబు గారు ప్రభుత్వం. ఎందుకనంటే ఏ కులాన్ని కూడా తక్కువ చేయకుండా అన్ని కులాలకు కూడా నిధులు ఏర్పాటు చేస్తున్నారు. ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం చేసే వృత్తులు, రైతుకి పెద్ద ఎత్తున ట్రాక్టర్లో ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు రైతులకి పెద్ద ఎత్తున ట్రాక్టర్లని, పాడి పరిశ్రమలో గేదెలు, ఆవులు, అలాగే మేకలు, గొర్రెలు, ఇలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు బీసీలను ఆదుకున్న ప్రభుత్వం కానీ, బీసీలను ఆదుకున్న పార్టీ కానీ ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకొకరు కాదు. అది ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్లో తేటతెల్లంగా నిర్ధారణ అయింది. ఎందుకనంటే 39,007 కోట్లు ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకనంటే రాష్ట్రంలో బీసీలందరూ కూడా పండగ చేసుకోవాల్సిన వాతావరణం ఈరోజు. 59 కార్పొరేషన్లు ఇచ్చి 59 కార్పొరేషన్లలో కూడా ఒక 45 శాఖలుగా విభజించి ఆ శాఖల్లో ఒక్కొక్క శాఖకి 200 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు ఇలా ఇచ్చి ఆ శాఖలను ఇలా ఖర్చు పెట్టమని చెప్పే పరిస్థితి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు బడ్జెట్ అద్భుతంగాను చాలా బాగుంది. బీసీలను ఆదుకుంటున్నారు. బీసీలను ఆదుకునే పార్టీ కానీ, బీసీలు ఆదుకునే ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాత్రమే బీసీలని ఈ రాష్ట్రంలో 1983 నుంచి 24 వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోని విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున బీసీలను ఆదుకుంటున్నాడు. అలానే ఈ అభివృద్ధి చూసుకునేటప్పటికి వస్తే రాష్ట్రంలో ఈసారి అభివృద్ధి ఎలా ఉంటుందంటే 2014 నుంచి 19 వరకు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. 19 నుంచి 24 వరకు కూడా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే. అమరావతి పూర్తిగా చెట్టులు మొలిసిపోయి ఉంటే ఆ చెట్టులు తీయడానికే పెద్ద ఎత్తున 2,000 కోట్లు ఇచ్చి అదంతా కూడా శుభ్రం చేసి అదంతా కూడా నిర్మాణం స్టార్ట్ అయింది. అలానే ఈరోజు సీప్లైన్ వాటర్లో నడిచే విమానాలు దుర్గామల్లేశ్వర స్వామి సన్నిధి నుంచి శ్రీశైలం మల్లన్న వరకు నీటిలో నుంచి వెళ్ళి నీటిలో ల్యాండ్ అయ్యి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి గంటలో శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఈరోజు సీప్లైన్ రావటం చాలా సంతోషకరం.